డెఫినెట్గా అదుపులోకి వచ్చింది సార్. ఎందుకంటే ఈ అవుట్ బ్రేక్ అన్నది చాలా ఈజీగా కనిపెట్టగలిగారు. బట్ ఒకసారి వచ్చింది అంటే ఆ వాటర్ పొల్యూషన్ అవ్వచ్చు, లేకపోతే వేరే కారణాల వల్ల పొల్యూషన్ అన్నది కూడాను పొట్టలోంచి ఆ టాక్సిక్ మెటీరియల్ చేరిన తర్వాత బయట పడడానికి 1-2 రోజులు పట్టొచ్చు. అది క్లియర్ మళ్ళీ అడ్మిట్ చేసి డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ బయట రికవరీ కొట్ట కొంత టైం పట్టొచ్చు. బట్ ఆన్ అండ్ యావరేజ్ అరౌండ్ 150-160 కేసెస్ వరకే ఉన్నాయి. దేవుడి దయ వల్ల మార్టాలిటీ చనిపోయే సంఖ్యను మనం రిస్ట్రిక్ట్ చేయగలిగాం. డెఫినెట్గా అదుపులో ఉంది. నిజంగా చెప్పాలంటే అధికార యంత్రాంగం ఇటు మన ఎమ్మెల్యే శంకర్ గారి నుంచి, అటు కలెక్టర్ గారి నుంచి, ఇటు మినిస్టర్స్ నుంచి, ఈవెన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరూ చాలా అద్భుతంగా అసలు నేను చాలా వీధుల్లో తిరిగానండి. అక్కడ క్లోరినేషన్ కానీ, అక్కడ బ్లీచింగ్ పౌడర్ అది కానీ, లేకపోతే డ్రైన్స్ క్లీన్ చేయడం కానీ, అనుకోకుండా ఈ అవుట్ బ్రేక్ రావడం వల్లనే యంత్రాంగం ఎంత ఫాస్ట్గా చేసిందంటే ఈవెన్ నేరో రోడ్స్లో కూడా డ్రైన్స్ అన్ని చాలా నీట్గా క్లీన్ చేస్తున్నారు. ఇంకా చాలా అద్భుతం. కూటమి ప్రభుత్వం నారాయణ గారు వెంటనే మున్సిపల్ మినిస్టర్ గారు వచ్చారు. వెంటనే మోర్ దెన్ 100 crores మన శ్రీకాకుళంకి అనౌన్స్ చేశారు. నిజంగా ఎన్నో సంవత్సరాల నుంచి పట్టించుకొని డ్రైనేజ్ వ్యవస్థని, వాటర్ లైన్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేయడానికి వితిన్ మినిట్స్లో సార్ వచ్చి శాంక్షన్ చేసి వెళ్ళారు. ఇది శ్రీకాకుళం ఒకవైపు దురదృష్టం